దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్కారం అండి, వెల్కమ్ టు దూతా మీడియా. మెగాస్టార్ చిరంజీవి పరిచయం అక్కర్లేని పేరండి ఇదే. మధ్యతరగతి వ్యక్తిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టా, కృషి, పట్టుదల, అలాగే ఎన్నో అవమానాలు తట్టుకుని నిలబడి నెంబర్ 1 హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలు ఎదిగారు. ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమను శాసిస్తున్నారని గొప్పగా చెప్పుకోవచ్చు. ఆయన గురించి చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆయన కష్టంతో ఇష్టంతో ఎదిగిన నటుడు. అందుకే ఎవరికి అందనంత స్థాయికి చేరుకున్నారు. చిరంజీవి సార్ తెలుగు సినీ పరిశ్రమకు అందిస్తున్న సేవలకు గాను ఎన్ని అవార్డులు చెప్పి ఆయన సొంతం చేసుకుంది. 12 సార్లు బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. అలాగే ఆ రఘుపతి వెంకయ్య అవార్డు దక్షిణాది నుంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డాక్టరేటు, సైమా అవార్డు, ఐఫా అవార్డు ఇన్ని సొంతం చేసుకున్నారు. చెప్పండి, 87లో జరిగిన ఆస్కార్ వేడుకల్లో అతిథిగా పాల్గొనేందుకు ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడు ఎవరైనా ఉన్నారంటే అది మన చిరంజీవి సార్. 92లో అయితే ₹1 కోటి పైగా మొట్టమొదటిసారి పారితోషికం అందుకున్న మొదటి ఇండియన్ హీరో కూడా మన మెగాస్టారే. అలాగే టాలీవుడ్కు బ్రేక్ డ్యాన్స్ను పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదే. పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఏఆర్ఆర్ నేషనల్ అవార్డు, మొన్న ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వందల అవార్డులు రివార్డులు అందుకున్న మెగా నటుడండే మన చిరంజీవి. ఇక ఈ 2024 ఆరంభంలోనే మా అందరికి తెలిసిందే, ఆయన నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంకు, అలాగే పలు సేవా కార్యక్రమాలకు భారత ప్రభుత్వం మెగాస్టార్కు పద్మవిభూషణ్ అవార్డు కూడా అందజేసింది. గత సంవత్సరం కదా మనం చూసాం, అక్కినేని నాగేశ్వరరావు గారి 100వ జయంతి సందర్భంగా ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. అంతేకాదు 156 సినిమాలు, 537 పాటలు, 24,000 డ్యాన్స్ స్టెప్పులు తలరించినందుకు ఆయన మెగాస్టార్ పేరు గిన్నీస్ రికార్డులో సైతం ఎక్కింది. చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం కూడా 2024లోనే దక్కిందండి. అది కూడా అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ఐఫా ఉత్సవంలో ఆ ప్రతిష్టాత్మక అవుట్ స్టాండింగ్ ఏదో అంటారు చూడు, అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారాన్ని కూడా మెగాస్టార్ అందుకున్నారు. ఆ స్టేజ్ మీద మనం చూసాం బాలయ్య బాబుని, వెంకటేష్ని, అందరూ ఎంత చక్కగా తెలుగు వాళ్ళంతా. ఆయన గురించి చెప్పాలి చాలా ఉందండి. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ అంటూ అసలు ఎంతోమంది జీవితాలు వెలుగులు నింపారు. కరోనా టైంలో ఎంతమందికి అన్నం పెట్టాడు చెప్పండి. సినిమాల్లోనే కాదండి, రియల్ లైఫ్లో కూడా మెగాస్టార్ అని పేరు తెచ్చుకున్నారు. ఇంకా ఆయన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనం చెప్పనవసరం 10 లక్షలకు పైగా యూనిట్ల రక్తాన్ని సేకరించే నిరుపేదలకు పంపిణీ చేశారు. 10,000 మందికి పైగా కంటి చూపు మెరుగేలా చూశారు. నేను ఇంత ముందు చెప్పినట్టు కరోనా మహమ్మారి సమయంలో ఎంతమంది ఆ సినిమా యాక్టర్లు కాదు బయట వాళ్ళకు కూడా ఎంతమంది ప్రాణాలు రక్షించాడంటే అసలు ఎంత సేవలు అందించారు. ఇలా చెప్పాలంటే చిరంజీవి సార్ గురించి ఎంతైనా చెప్పొచ్చండి. అందుకే ఆయన అభిమానించేవారు లక్షల్లో కోట్లలో ఉన్నారండి. ఆయన కోసం పరితపించేవారు లేకపోలేరు. జీవితంలో ఒక్కసారైనా చిరంజీవి సార్ని కలవాలనుకునేవారికి కొదవే లేదండి. నిన్న కూడా మన ఈ అరుదైన గౌరవం దక్కింది ఆయనకి. కళారంగంలో మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన కృషికి యూకే ప్రభుత్వం ఆయన సన్మానించింది. ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును యూకే పార్లమెంట్ ప్రదానం చేసింది. అక్కడ ఇక్కడ కాదు, గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్లో 4 దశాబ్దాలకు పైగా సినిమా రంగానికి ఆయన అందిస్తున్న విశేషమైన సేవల గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందించింది. ఆయన లండన్కి చేరుకుంటే చిరంజీవి గారికి అక్కడ అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అసలు ఎవరో ఒక అభిమాని కూడా, మహిళా అభిమాని చిరు బొగ్గుపై ముద్దు పెట్టి తన అభిమానాన్ని కూడా చాటుకుంది. అసలు మెగాస్టార్ గొప్పతనం గురించి కానీ సేవాగుణంతో ఎంతో అభిమానులు ఆయన సొంతం. సినిమా ఇండస్ట్రీలోని హీరోలు సైతం చిరంజీవి గారితో ఒక్క సీన్లో పరితపించి పోతారంటే చెప్పవచ్చండి. ఇప్పుడున్న యంగ్ హీరోలందరూ కూడా ఆయన గురించి చెప్తుంటారు. ఎందుకంటే మెగాస్టార్ ఎందరికో ఆల్ టైమ్ స్టార్ అని చిరుకి ఆయన గురించి అవసరం కూడా లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏ విధంగా స్వయం కృషితో పైకి ఎదిగారు, ఆయనలాగా ఆ స్థాయికి చేరుకోవాలని ఎంతమంది కళ్ళగట్టుంటారు చెప్పండి. అట్లా అందరికీ స్ఫూర్తిదాత అయిన ఆయన మరెన్నో అవార్డులు ఆయన దరికి చేరాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందామండి. Narinder Sharmaji, Kumar Kumaran, Sujan, everyone else. Do the show, all of them together. Kumar is take. You are the first official of
so much. I would now want to invite Pratik Dattani and Steve Bridget to come on. Sharmaji and everyone stay here, don't leave yet. They want to present a Lifetime Achievement Award. They will present the award first and then they're going to speak. Parliamentary diary that we have to present. Sharmaji, please, together, Uma. Can I now request the first Prime Minister of UK, my good friend Uma Kumaran and our future son. ప్లీజ్ సబ్స్క్రైబల్ దూతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. For more updates, please subscribe Doota Media.